కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. జననేత జగన్ను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఇసుకపల్లి మీదుగా మాధవాపురం చేరుకున్న వైఎస్ జగన్ వరద బాధితులతో మాట్లాడారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, పొలాల్లో వేసిన పంటలు నీట మునిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తమ ఆవేదనను వైఎస్ జగన్కు విన్నవించుకున్నారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. ముంపుతో నష్టపోయినటువంటి రైతులు బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యం నింపి భరోసా కల్పిస్తూ ఉన్నారు వైఎస్ జగన్. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం నాగులపల్లికి వైఎస్ జగన్ చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. జననేత జగన్ను చూడటానికి భారీగా అక్కడికి ప్రజలు తరలివచ్చారు. ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకున్నటువంటి వైఎస్ జగన్ అక్కడి వరద బాధితులతో మాట్లాడారు. అనంతరం నాగులపల్లికి బయలుదేరారు వైఎస్ జగన్. వరదల వల్ల నష్టపోయిన బాధితులు తమ సమస్యలంతా కూడా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తాము తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, పొలాల్లో వేసిన పంటలు నీట మునిగి తామంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తమ ఆవేదనను వైఎస్ జగన్కు విన్నవించుకుంటున్నారు. అక్కడి వరద బాధితులు ముంపుతో నష్టపోయిన రైతులను, బాధితులను పరామర్శించి వారిలో మనోధైర్యం నింపి భరోసా కల్పిస్తున్నారు వైఎస్ జగన్. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామంటూ వైఎస్ జగన్ హామీ ఇస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లాలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఈ కొత్తపల్లి మండలంలోని పాత ఇసుకల గ్రామాలకు చేరుకున్నారు. మనం చూసినట్లయితే ఊళ్ళో చూస్తే పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి తమ సమస్యను చెప్తున్నారు. ప్రధానంగా ఏలేరుకి ఎప్పుడు లేనంతగా భారీ స్థాయిలో వరద రావడంతో టైలెండ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ కొత్తపల్లి మండలంలోని అనేక గ్రామాలన్నీ కూడా వరద నీరు ముంచి దాదాపు వేలాది ఎకరాల పంట చేలన్నీ కూడా పూర్తిగా నీటి మునిగాయి. అదేవిధంగా అనేక గ్రామాలు కూడా జలదిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయితే ఒకరోజు పర్యటనగా పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరికి చెప్పుకోవాలన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయడంతో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు కూలీలే కాదు, ఆ వ్యవసాయ కూలీలు, అదేవిధంగా స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆ రోడ్ల మీద తరలి వచ్చి తమ సమస్యను చెప్తున్నారు. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు వరద సహాయం కింద ప్రకటించారో ఎకరాకు 10,000, హెక్టార్కి 25,000 చొప్పున అవి మాకు ఏ మాత్రం కూడా సరిపోవు. ఏ విధంగా మేము ఆర్థికంగా ముందుకు వెళ్ళలేమన్న పరిస్థితిని రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చాలా గ్రామాలు ప్రధానంగా మనం చూసినట్లయితే ఏలేరుకి టైలెండ్గా ఉన్నటువంటి మన ఈ కొత్తపల్లి మండలంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ముంపులో చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే నాగరాపల్లి, అదేవిధంగా రమణక్కపేట తదితర గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. జల దిగ్బంధులు చిక్కుకున్నాయి. పడవల మీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రభుత్వానికి చిత్తగా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి మొత్తం అయితే ఆయన పర్యటన పాత ఇసుకల దగ్గర కొనసాగుతుంది. అంతా రాజు, గతంలో వరదలు వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంగ గీత ప్రతి గల్లీ కూడా తిరిగేవారు, తమ సమస్యలు తెలుసుకుని సహాయం అందించేవారు అనేసి అక్కడి వరద ముంపుకు గురైనటువంటి బాధితులు చెప్తూ ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం తమను ఆదుకోలేదు, తమ సమస్యలు తెలుసుకోవడానికి అక్కడ పర్యటించలేదు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? పిఠాపురం ప్రజలకైతే ఆగ్రహం కష్టాలు పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే ఏదో చేస్తాడని చెప్పి ప్రజలు ఇక్కడ భారీ స్థాయిలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆయన పర్యటన ఎమ్మెల్యేగా అయిన తర్వాత కేవలం 3 సార్లు మాత్రమే. ఇక వరదలు అయితే దాదాపు వారం రోజుల నుంచి గుంపెట్టిన ఇటీవల ఆయన కేవలం ఒక్కరోజు మాత్రమే పర్యటన చేశారు. ఆ ఒక్క రోజులో కూడా ఒక్క పూట మాత్రమే
గొల్లపురంలో శివార్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీకి సుద్దగడ్డ వాగు దాటి వెళ్ళి ఆయన మళ్ళీ తిరుగు ప్రయాణం అమరావతికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా దాదాపు 4 రోజులు వరద మొత్తం చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. గొల్లపురంలో ఎప్పుడు లేనంత విధంగా వరద నీరు వచ్చి చేరింది. ప్రధానంగా ఏలేరుకు సంబంధించినటువంటి ఈ సుద్దగడ్డ వాగుతో పాటుగా గొర్రెకండి, అదేవిధంగా పల్లకట్టుగా ఆ వాగులన్నీ కూడా పొంగుపడంతో అటు పిఠాపురం రూరల్ తో పాటుగా ఇటు గొల్లపురం ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ఆ తర్వాత ఏదైతే థైలాండ్ లో ఉందో ఏలేరుకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం, ఆ మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి జనదిగ్బంధులు చిక్కుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కేవలం కంటి తుడుపు చర్యలకు మాత్రం వస్తారు. మంత్రంగా ఆయన పనులు కొనసాగుతున్నాయి కానీ ప్రభుత్వం నుంచి ఏ మేరకు వారికి నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాము, ఎప్పట్లో స్పష్టమైన హామీ లేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు నష్టపరిహారం ప్రకటించిన ఆ పరిహారం అంతా వస్తుందో రాదన్న నమ్మకం కూడా వాళ్ళకి కలగట్లేదు. ఎప్పుడు ఇస్తారన్న కూడా నమ్మకం లేని పరిస్థితులు అయితే ఇక్కడ కౌలు రైతులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. రాజు, అంటే ఏలేరు వరద వల్ల పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేవు అంటూ అక్కడి బాధితులు తమ గోడును వైఎస్ జగన్ ముందు వెళ్ళబోసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో రైతుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ తాము అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? గతంలో ఎన్నడూ లేనంతగా ఏలేరు వరద ఈసారి మొత్తం ముంచెత్తుంది. ఒక్క మాటలు చెప్పుకోవాలంటే ఏలేరు మరో పొడమేర అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే దాదాపు వారం 10 రోజుల నుంచి చూసినట్లయితే ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఇంచుమించు 4 TMCల నీటి జలాలను దిగువకు విడుదల చేయడం. ఈ నేపథ్యంలోనే అంటే ఏలేరు ప్రాజెక్ట్ సామర్థ్యం వచ్చి 24.11 TMCలు అయితే 23 TMCలు వచ్చే వరకు కూడా అధికారులు వాటర్ రిలీజ్ చేయకపోవడం, ఒక్కసారిగా వాటర్ వరద వచ్చిన తర్వాత వాటర్ రిలీజ్ చేయడంతో ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఏలేరు కట్టడంలో ఉన్నటువంటి పంట కాలంలో దొంగలు పడ్డాయి. ఈ నేపథ్యంలో అనేక వేలాది ఎకరాలు దాదాపు ఇంచుమించు 1,10,000 ఎకరాల్లో ఆయకట్టు అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితిగా ఉంది. దాదాపు ఈ నీట మునిగిన 1,10,000 ఎకరాల్లో 80,000 ఎకరాల పంట మొత్తం పూర్తిగా తూర్చిపెట్టుకుంది. ఎందుకంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా పంట అంతా కూడా నీట మునిగింది. కళ్ళు చూపు మేరలోనే ఈ వరద నీరంతా కూడా ఒక సరస్సును లేదంటే చెరువులను తలపెట్టుకొస్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఒకటే చెప్తుంది, ఇప్పటి వరకు పౌరు శక్తి కింద మేము ఒక 40,000 రూపాయలు, అదేవిధంగా పెట్టుబడి 3 దఫాలుగా 30,000 పెట్టాం, మొత్తం వెరసి 70,000 రూపాయల వరకు ఇప్పుడు పంటకు మేము ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎకరాకు 10,000 చెప్పిన ఆర్థిక సహాయం మాకు ఏ మేరకు కూడా సరిపోదు. ఈవెన్ పిండి కానీ యూరియా కానీ కొనడానికి కూడా ఆ 10,000 రూపాయలు సరిపోవని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కాకినాడ జిల్లాలోని రైతాంగం చెప్తుంది. అందా రాజు, ముంపుతో నష్టపోయినటువంటి రైతులను బాధితులను పరామర్శించి వాళ్ళలో మనోధైర్యం నింపి వారిలో ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు వైఎస్ జగన్. వాళ్ళకి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామంటూ కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తన దగ్గరికి వచ్చినప్పుడు అంటే అక్కడి ముంపుకు గురైనటువంటి రైతులు, అక్కడి ప్రజలు, స్థానికులు ఎలాంటి డిమాండ్ను వైఎస్ జగన్ ముందు ఉంచుతున్నారు? ప్రధానంగా ఒక విషయం చెప్పాలి. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకాలంలో రైతు భరోసా అందడంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే పంట నష్టపోయారో ప్రకృతి వైపరీత్యం వచ్చే వల్ల అదే సీజన్ లోనే నష్టపరిహారం అందించారు, ఇన్పుట్ క్రాప్ సబ్సిడీ ఇచ్చారు. ఇలా అనేక రకాలుగా రైతుల్ని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకున్నారు. ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇక్కడ ఏలేరు వరదలో నష్టపోయారో వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఉంటే ఇప్పటికీ రైతు భరోసా అనేది, అదేవిధంగా ఏదైతే పంట నష్టపోయామో సకాలంలోనే ఆ పంట నష్టపరిహారం అందేది అన్న ఒక భావన కూడా వారు వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే రాజు, థ్యాంక్ యూ. मामा का लेगा